ఏం చేశాడు? తీసుకున్నాడు. మళ్ళీ ఆయన ఆత్మను ఆయన తీసుకొని తను మరి మరణమును జయించి అధికారము ఆయన కలిగిందని చెప్పగలరు. మరణం అనగా తండ్రి చేతి తన ఆత్మను అప్పగించుట, చావు అన్నది మనకు గొప్ప మర్మముగా ఉన్నది. యేసు తన పరిచర్యని దివ్యమైన పలుకుతో ముగించాడు. యోహాను సువార్త 19:30లో యేసు ఈ చెరుక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తన తల వంచి ఆత్మను అప్పగించాను. నా ఆత్మని నీ చేతికి అప్పగించుచున్నాను. కనుక మరి 7 మాటలలో మరి మొదటి మాట, రెండవ మాట, మూడవ మాట, 4వ మాట, 5వ మాట, 6వ మాట, ఈ 6 మాటలు కూడా దేవుడు తనకు అప్పగించిన పని ఉద్దేశంతో మాట్లాడిన మాటలు. ఈ 7 మాటల్లో 3 మాటలు ప్రజలతో మాట్లాడాడు, 4 మాటలు దేవునితో మాట్లాడాడు. ఆయన దేవునితో మాట్లాడి ఆఖరి మాట, ప్రభువా నా ఆత్మను నీ చేతికి నేను అప్పగించుతున్నాను, నీవు నాకు అప్పగించిన పని అంతయు కూడా నేను సమాప్తం చేశాను, నేను నా పని ముగించుకున్నాను, ఇక మరి ఏమీ లేదు చెప్తాడు. మరి దొంగ కూడా మరి డెస్కస్ మరి ఎంతో దొంగ, ఆ దొంగను కూడా మరి నా యొక్క రాజ్యములో నిన్ను చేర్చుకుంటానని వాగ్దానం చేశాడు. ఎంత గొప్ప దేవుడు అండి. కనుక ఇవన్నీ కూడా ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు జయించి మరి మన పాప దోషముల నిమిత్తమును మన కొరకు ఆ కల్వరిగిరిలో మరి రక్తము కార్చి ప్రభు ఇదిగో మరి నీవు నాకు అప్పగించిన పనిని నేను సమాప్తం చేశాను, ఇక నేను వస్తున్నాను, నీవు ఆ ఆత్మని చేతికి అప్పగించుచున్నాను, ఇక నన్ను నీ యొద్దకు నీ హస్తంలో నన్ను చేర్చుకో అని ఈ దినాన్న ఆ ఆత్మను తండ్రికి ఇచ్చాడు. మరణ 3వ దినమున ఆయన ఆత్మను తీసుకొని ప్రజలందరికీ కనబడి మరలా ఆయన ఆరోహణ అవుతాడు. ఆత్మను మీ చేతికి అప్పగించిన గౌరవం జాషువా గారు పత్రిక రాశారని నేను చదివి వినిపిస్తున్నాను. శిలువ సమాచారము దూరము నుండి వెలుగుతుంది, కలక కన్నీరు పొగమంచే కనుచూపు మసకబారింది, శిలువపై ప్రియుల మరణం మట్టుకు తెలుస్తుంది, వేదన అధికమై హృదయం భారమై జీవితము మూలిగింది, పరిశుద్ధాత్ముడు ప్రేమతో మరి అర్థాన్ని తుడిచాడు, పొగమంచు మాయపడి దృష్టి స్పష్టమైంది, హృదయం ఆనందంతో గంతులు వేసింది, ప్రియుల మరణము నా విజయము రుజువయ్యింది అని ఆయన శిలువలో మాట్లాడినట్లు జొర్రల జాషువా గారు ఖర్చు రాస్తారు. కనుక మరి నాకు ఈ చివరి మాట ఇచ్చారు. చివరి మాట ఇవ్వగానే నేను అనుకున్నాను, 7వ మాట ఇచ్చారు, ఎలా మాట్లాడారా, ఏం చెప్తారా అని నేను, ఎందుకంటే అయ్యగారికి మధ్య బాగుంటలేదు ప్రభా, మరి నాకు స్నానమే, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నేనేం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు, నాకు చాలా గందరగోళంగా ఉంది అని నేను దేవుడి సన్నిధిలో ప్రార్థించాను. ఏదో దేవుడి కొద్ది మాటల ద్వారా దీంతో పంచుకోవడానికి నాకు ఇచ్చిన ఈ సమయం కొరకు మరొకసారి సంఘ కాపరిగారికి, ఎగ్జిక్యూటివ్ కమిటీకి, స్టాండింగ్ కమిటీకి నా దేవుడి వందనాలు. దేవుడి వాక్యాన్ని దీవించుకున్నాను. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, రాయబడినటువంటి ప్రోగ్రాం ప్రకారం 7 మాటల పైన సంఘ కాపరిగా గుర్తులైనటువంటి సందేశం ఇవ్వాలని వచ్చిన ప్రోగ్రాం ఉన్నది. అయితే ఇక ఎక్కువ సమయాన్ని తీసుకోవడానికి కష్టమైనటువంటి పని, ఎందుకంటే దాదాపు 11 గంటల నుంచి మనం కూర్చుని ఉన్నాం. ఎక్కువ సమయాన్ని తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం నాకు లేదు, కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతాను. ఈ దినం తనకు అప్పగించినటువంటి మాటల పైన ధ్యానం చేసిన వారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. నాకు ఇచ్చినటువంటి
మాటలను సమయాన్ని చక్కగా వినియోగించుకొని మంచి ధ్యానాంశాల్లోనికి మనం నడిపించినటువంటి ఆ 7 వ్యక్తులకు సంఘం పక్షంగా నా హృదయపూర్వకటువంటి వందనాలు తెలియజేస్తున్నా. అలాగే మరి భవిష్యత్తులో కూడా ఒక సంగతిని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఎప్పుడు ఆశ. ఎక్కువ తలంపు ఉంటుంది. ప్రజలపేట బ్యాప్టిస్టు సంఘం హౌస్ కైండ్ ఆఫ్ మ్యాన్ అన్ని విధాలుగా ఆదర్శవంతమైన సంఘంగా ఉండాలి అనేది నా ఆశ, అభిలాష. నిరంతరం నా ప్రార్థన అదే. ఎక్కడైనా దేశవ్యాప్తంగానైనా సరే ఆ సంఘము ఒక మాదిరికరమైన సంఘం అనేటువంటి ఒక మోడల్ చర్చిగా అన్ని విధాలుగా ఎదగాలనేటువంటి ఇన్ అడ్మినిస్ట్రేషన్, ఇన్ స్పిరిచువల్, ఇన్ ఫైనాన్షియల్, ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అన్ని రంగాల్లో అన్ని విధాలుగా సంఘం ఎదగాలి అనేటువంటిది నా ప్రార్థన, నా కోరికగా ఉంటుంది. అట్టి క్రమంలో మరి ఈ రోజున చక్కగా అనేక మంది వాక్యము చెప్పడానికి సిద్ధపడుతున్నారు, చెప్పేటువంటి కెపాసిటీని సంపాదించుకున్నారు. అందుకై దేవుని కొందరు చెల్లించాలి. ఇంకా నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఇంకా చాలామంది మరుగుపడినటువంటి వారు తగినటువంటి అవకాశాలని మనం వారికి ఇస్తే, తగినటువంటి ప్రోత్సాహాన్ని మనం వారికి ఇస్తే వారు నిలబడగలుగుతారు, దేవుని వాక్యాన్ని ప్రకటించగలుగుతారు. అది వారికి సాధ్యమేనని చాలాసార్లు మనం ఆ పని చేయడం లేదు. ఇప్పటికీ ఆ డెఫిసిట్ ఉంది. ఇప్పటికీ మనలో ఉన్నటువంటి ఒక మనసు ఏమిటంటే నేను ఉండాలి, లేకపోతే నా వాడైనా ఉండాలి అన్నటువంటి తలపే తప్ప ఒక కొత్త వారికి అవకాశం ఇచ్చి ఒక కొత్త వ్యక్తిని దేవుని పరిచయంలో, దేవుని పనిలో ప్రోత్సహించి వారి ద్వారా దేవుని నామం మహిమపరచబడడానికి వీలు కలుగు చేద్దామనే తలంపే ఉంది తప్ప ఆ తలంపు లేకుండా పోయింది. అందరికీ ఉన్నటువంటి దేవుడు అంటే నా సీనియారిటీని గుర్తించడం లేదు, నన్ను గుర్తించడం లేదు, నా పెద్దరికాన్ని గుర్తించడం లేదు, నా సర్వీస్ని గుర్తించడం లేదు అన్నటువంటిదే తప్ప అక్కడ ఉన్నటువంటి వజ్రాలు చాలా ఉన్నాయి. భూమిలో వజ్రాలు చాలా ఉన్నాయి. అవి మరుగుపడినటువంటి వజ్రాలు, అవి మరుగుపడినటువంటి రాళ్ళు. వాటిని త్రవ్వి వెలికి తీసి సానబడితే ఇంకా అవి ప్రకాశవంతంగా ఉండడానికి వీలు కలుగుతుంది. తద్వారా సంఘములకు ఒక మంచి గుర్తింపు, ఒక పేరు ఉంటుంది. కాడికి నేను ఎప్పుడు అనుకుంటాను చూసారా, ఆహారాన్ని వదిలేసి పేపర్ల కొరకు కొట్టుకోవడం తప్ప, ఆహారాన్ని వదిలేసేసి పేపర్ల కొరకు మర్చుకోవడం, పేపర్ల కొరకు కొట్టుకోవడం పిల్లకాయల మనస్తత్వాలు కదండి. పిల్లకాయల మనస్తత్వాలు తప్ప పెద్ద మనస్తత్వం లేకపోవడం ఇంకా విచారం. అలాంటి యాటిట్యూడ్లో నుంచి బయటకు రావాలి. ఇంకా చాలామంది నడక లేని వారు ఉన్నారు, నడవలేని వారు ఉన్నారు. చేయి పట్టుకో, ప్రోత్సహించు, నడిపి
ఎదుగుతారు వారు దేవుని పనిలో, దేవుని సేవలు ఎదుగుతారు వారు అన్ని రంగాలుగా. అయితే మనకున్నటువంటి సంకుచితమైనటువంటి స్వభావం అది. నేనన్నా ఉండాలి, లేక నా మాట వినేవాడైనా ఉండాలి అనేటువంటి సంకుచితమైనటువంటి నారో మైండ్నెస్ తప్ప బ్రాడ్ సెన్స్లో విశాల దృక్పథంతో ఆలోచన చేసేటువంటి మనసు లేకపోవడం ఇది చాలా విచారకరమైనటువంటి పరిస్థితి. దాన్ని వదిలేసి మనం ఎప్పుడైతే విశాలమైన దృక్పథంతో వస్తామో మంచి మాదిరిని మనం తీసుకురాగలుగుతాం. ఆ దిశలో ఆలోచన చేయాలని నేను సంఘం అందరికీ కోరుతున్నాను. రోజున మనం ఒక ఇద్దరు వ్యక్తుల్ని పాత వాళ్ళని తీసుకున్నాం, కొత్త వాళ్ళని తీసుకున్నాం కదా. దేవుడి వాక్యాన్ని ఆ మాటలు ధ్యానించడానికి ఇద్దరు తీసుకున్నాం. ఏమనుకున్నాము? వాళ్ళు చూసినప్పుడు, పేపర్లో వాళ్ళ పేర్లు చూసినప్పుడు వీళ్ళ మా సీనియారిటీ ముందు వీళ్ళంతా అనుకున్నాం. కానీ వాళ్ళు నిలబడ్డాక ఏమవుతున్నాం కదా. అవకాశం ఇవ్వాలి, వనరులు కలిగించాలి, ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. పిల్లలు అందిస్తే వాళ్ళే చేశారు. చిన్న చిట్కీలు అందిస్తే వాళ్ళే నాకు నేర్చుకుంటారు. సో కూడా అన్ని రంగాలు, అది పరిపాలనా రంగమే కానివ్వండి, ఆధ్యాత్మిక రంగమే కానివ్వండి, చదువులు కానివ్వండి, సంసార విషయాలు కానివ్వండి, ఏమైనా సరే ప్రోత్సహించేటువంటి మనసు ఉండాలి, ప్రేరణను ప్రేరేపించేటువంటి మనసు ఉండాలి తప్ప సంకుచితంగా నేను 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 అనేటువంటి ఈ చట్టంలో నుంచి మనిషి బయటకు రావాలి. ఈ చట్టంలో నుంచి బయటకు రావాలి. నేను 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 అన్న తగ్గట్టి ఆ చట్టం నుంచి బయటపెట్టి విశాలమైనటువంటి దృక్పథంతో ఆలోచన చేస్తే సంఘానికి భవిష్యత్తులో ఎంతైనా మేలు జరుగుతుందని నేను మనం చేస్తున్నాను. ఎందుకంటే సంఘ కాపరిగా నాకున్నటువంటి ఈ అనుభవం కదా. ఒక ప్రోగ్రాము తయారు చేయడానికి ఎన్ని గంటలు ఆలోచన చేయాలి అంటే, రాష్ట్ర మంత్రివర్గాన్ని ప్రకటించడానికి ఎంత వేదన పడాల్సి వస్తుందో, ఎన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుందో అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని పరిశీలన చేయాల్సిన పరిస్థితి. అయినా చిన్న చిన్న లోపాలు జరుగుతాయి. వాటిని పట్టుకొని మనం సమస్యల్లోకి వెళ్ళిపోతే ఏ పని చేయడం సాధ్యం కాదు. కనుక దయచేసి గమనించాలి, విశాలమైనటువంటి మనసు, విశాల దృక్పథంతో మనం ఆలోచన చేసినప్పుడు ప్రతి సమస్యకు చిన్నదిగానే మనం పరిష్కరించుకోవడానికి జరుగుతుంది. అది పెద్ద పెద్దగా చూసుకోవడం మంచి పద్ధతి. ఓకే, సరే. మరి అసలు విషయాల్లోకి వస్తే కొద్ది నిమిషాలు మాట్లాడతాను. మీ ఆరోగ్యపరంగా, నా ఆరోగ్యపరంగా, మీ ఆరోగ్యపరంగా బాగుంటుంది ఎక్కువసేపు కూర్చుంది. సో మీ ఆరోగ్యపరంగా, నా ఆరోగ్యపరంగా కూడా మంచిగా కనుక కొద్ది నిమిషాలు, 7-8 నిమిషాలు మాట్లాడతాను. 7 మాటలు లేదు. నేను చెప్పానుగా ముందే, 7 కూడా చక్కగా విత్ ఇన్ ద సబ్జెక్ట్ ఉన్నారనలో ఎంత మాత్రం అతిశయం లేదు. చాలా సంతోషం. సంఘ కాపరిగా నాకు అంతకంటే సంతోషపడిన అనుభవం మరొకటి ఉండదు కదండి. నా పిల్లలు నా ఎదురు నిలబడి కదండి, నా పిల్లలు నా ఎదురు నిలబడి చెప్పడం కంటే ఓ తండ్రికి సంతోషం లేదు. ఒకవేళ అప్పుడప్పుడు నా ఎదుటి నిలబడి మాట్లాడేవాడా అన్న ఆలోచన పక్కన పెట్టుకుంటే నిజంగా అది తండ్రికి సంతోషమైనటువంటి విషయమేగా. తన మనసులో భావాన్ని, తన తలంపులను ధైర్యంగా షేర్ చేసుకునేటువంటి ఆ చొరవ, ఆ జ్ఞానము, ఆ తెలివి తన పిల్లలకు రావడం కంటే తండ్రికి సంతోషకరమైన అనుభవం మరొకటి ఉండదు. చాలా సంతోషం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, యేసు ప్రభు వారిని
యేసు ప్రభు వారి మాటలను అర్థం చేసుకోవాలంటే అనేకమైన డైమెన్షన్స్లో ఆయన మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలి. సో మెనీ డైమెన్షన్, అనేక కోణాలు ఉన్నాయి యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వం. ఒక్కొక్క మాట ఆయనలో ఉన్న ఒక్కొక్క వ్యక్తిత్వాన్ని బయటకు తీసుకొస్తుంది. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క మాట, సందర్భాన్ని బట్టి మాటల భావాలు మారుతాయి, సమయాన్ని బట్టి మాటల భావాలు మారుతాయి. ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఆ ఎదుటి వ్యక్తిని బట్టి బయట మాటలు మాట్లాడతాయి. సో యేసు ప్రభు వారు మాట్లాడిన మాటలు, ఈ 7 మాటలు ఒక్కొక్క డైమెన్షన్, ఒక్కొక్క రకమైనటువంటి కోణాన్ని ఆవిష్కరిస్తాయి మన ముందు. అంచేత ఆయన మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని, భావాన్ని గ్రహించాలంటే అసలు ఆయన ఏమిటో తెలుసుకోవాలి, ఆయన మనసు ఏమిటో తెలుసుకోవాలి, ఆయన అంతరంగం ఎలాంటిదో తెలుసుకున్నప్పుడే ఆయన మాటల్లో ఉన్నటువంటి లోతైనటువంటి అర్థాన్ని గ్రహించడానికి మనకు వీలు కలుగుతుంది. అదర్వైజ్ అది సరిగా అర్థం చేసుకునే పరిస్థితి. కనుక ఇక్కడ నేను మీకు మనవి చేస్తున్నాను, యేసు ప్రభు వారి మాటలు కూర్చున్నప్పుడు ఈ 7 ఎందుకు మాట్లాడాడబ్బా, ఇంకెందుకు మాట్లాడాడు అన్నాను. ఒక్కొక్కటి సహజంగా ఎందుకో 7కు ఒక మంచి ప్రాముఖ్యత ఉంది. 7కి ఎంత ప్రాముఖ్యత ఉంటుందంటే, అయ్యప్ప గుడి శిఖరానికి వెళ్ళేటప్పుడు ఎన్ని మెట్లు ఉంటాయి తెలుసా మీకు? 7 మెట్లు. విగ్రహం దగ్గరికి, అసలు విగ్రహం దగ్గరికి పోయేటప్పుడు 7 మెట్లు. వెంకటేశ్వరుని ఆలయ ద్వారాలు తెలుసా అండి? 7. పొద్దున టీవీలో వస్తుంది, మీకు చూడండి, 7 ద్వారాలు తెరవబడుతుంటాయి వరుసగా. నేను మొన్న పని చూసుకొని పని కట్టుకొని లెక్క పెట్టాను, 2 ద్వారాలు అని. 7 ద్వారాలు. 7 ద్వారాల తర్వాత దేవుని మూర్తి ఉంటుంది. దేవుని మూర్తి అంటే విగ్రహం ఉంటుంది. సో దైవాన్ని దర్శించడానికి 7 మెట్లు. నిత్య జీవంలోనికి వెళ్ళడానికి యేసు ప్రభు మాట్లాడిన మాటలు 7 మాటలు, 7 మెట్లు. ఈ 7 మెట్లను నీవు నీ జీవితంలో ఆచరించగలిగితే, ఈ 7 మెట్లను నీ జీవితంలో నీవు ఆచరించగలిగితే చివరిలో మనకు దొరికేది నిత్య జీవం. చివరిలో దొరికేది నిత్య జీవం. ఈ 7 మెట్లు నీవు అధిరోహించగలిగితే, ఈ 7 మెట్లను నీవు దాటగలిగితే మన జీవితంలో మనకు దొరికేటువంటిది నిత్య జీవం. మొదటి మెట్టు తండ్రి, మీరేమి చేయించున్నారో మీరు ఎరుగురు కనుక మీరు క్షమించు. నేను చెప్పానుగా, యేసు ప్రభు వారి మాటలను అర్థం చేసుకోవాలంటే ఒక్కొక్క డైమెన్షన్ ఉంటుంది. ఒక్కొక్క కోణంలో, ఒక్కొక్క సందర్భంలో చెప్పిన ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువుని గురించి శాస్త్రులకు, పరిచయులకు ఉన్న గొప్ప సందేహం ఏమిటంటే, ఈయన ఎవరు, దేవునికి యేసుకు ఉన్న సంబంధం, రిలేషన్ ఏమిటి అనేటువంటి పెద్ద సందేహం. అందుకే ఒకసారి అడుగుతారు కూడా, నువ్వు ఎవరు పంపితే వచ్చావు, ఏ అధికారంలో మాట్లాడుతున్నావు, ఈ అధికారం నీకు ఎవరు ఇచ్చారు, ఇలాంటి ప్రశ్నలు కొన్ని సందర్భాల్లో శాస్త్రులు ప్రశ్నించినప్పుడు నేను నా తండ్రి వలన ఈ అధికారులను పొందితిని అంటాడు. ఇక్కడ ఆఖరు క్షణాల్లో కూడా యేసు ప్రభు వారు తండ్రి అని సంబోధించడంలో అక్కడ వింటూ ఉన్న వారికి ఒక మెసేజ్ని పాస్ చేస్తున్నాడు. శిలువలో నుంచి ఆయన ఒక వార్తను పంపిస్తున్నాడు. ఇచ్చోళ్ళారా, ఇప్పుడైనా తెలుసుకోండి, నేను నా తండ్రి ఉన్న ఈ లోకానికి పంపబడిన, పరలోకంలో ఉన్న ఆయన నా తండ్రి, నేను ఆయన కుమారుడను, ఆయన నా తండ్రి. ఎందుకంటే సహజంగా
సహజంగా ప్రజల్లోనూ అధికారుల్లోనూ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి నమ్మకం ఏంటంటే మనిషి ఆఖరు క్షణాల్లో అబద్ధాలు ఆడని మానవుని యొక్క మరణ వాంగ్మూలానికి చాలా ప్రాముఖ్యతను ఇస్తారు. యేసు ప్రభు వారి యొక్క మరణ వాంగ్మూలానికి ఆయన చనిపోవడానికి ముందు మాట్లాడినటువంటి మాటది మరణ వాంగ్మూలం నా తండ్రి. తరువాత ఈ మొదటి మాటలో ఉన్నటువంటి మరొక లక్షణం లేక మరొక స్వభావం ఏంటంటే పాపక్షమాపణ. క్షమాపణాన్ని గురించినటువంటి ఒక విజ్ఞాపన. తండ్రి మీరేమి చేయించున్నారో మీరేదో క్షమించడం చాలా ప్రాముఖ్యం. క్షమాపణం లేకపోతే మానవుని మనుగడ సాధ్యము కాదు. క్షమించే స్వభావం మనిషిలో లేకపోతే మనుగడ సాధ్యం. ఎందుకంటే క్షమించకపోతే ఏమవుతుంది? మానవ హృదయంలో పగ ద్వేషం పెరుగుతుంది. పగ ద్వేషం అసూయ కక్షలు చంపుకోవడానికి మరణకాండకు హత్యలకు దారితీస్తాయి. సమాజంలో శాంతి సమాధానములు వర్ధిల్లాలంటే క్షమాగుణం కావాలి. సంఘంలో అయినంతే కుటుంబంలో అయినంతే ఎక్కడైనా ఎప్పుడైనా క్షమాగుణము అనేటువంటిది శాంతి సమాధానాలకు దారిని చూపిస్తుంది. క్షమాగుణం లేకపోతే మానవుని యొక్క మనుగడ ఒక దుస్తరమవుతుందని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే యేసు ప్రభు గారు అన్నారు, ఎంతకాలం క్షమించాలి అంటే 70 ఏళ్ళ వరకు. అంటే మోషే భక్తులు చెప్పినట్టుగా మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక భాగంగా 80 సంవత్సరాలు. అంటే 70 సంవత్సరాలు అంటే నీ జీవితకాలం క్షమిస్తూనే ఉండాలయ్యా అని అర్థం. నీ జీవితకాలం క్షమిస్తూనే ఉండాలి. క్షమాగుణం. తండ్రిని ప్రార్థించడం. ఓకే, రెండవది తండ్రిని ప్రార్థించడమేనా లేక ఈయన క్షమిస్తాడా? రెండవ మాట, దేవుడు నాతో కూడా పరదేశంలో, ఒకడు పరదేశంలో ఉండాలి అంటే, ఒకడు పరలోకంలో ఉండాలంటే వారి పాపములు క్షమించబడాలి.